నమస్కారం. సామాజిక సంఘర్షణలను చూసి చలించేవాడే కవి. ప్రకృతి అందాలను తనివి తీర స్పృశించి సామాన్యులకు కనిపించని కొత్త కోణాలను దర్శించేవాడే కవి. చీకట్లను, అసమానతలకు అసలు కారణం తెలుసుకొని వాటి కోసం నిరంతరం కలం తపస్సు చేసేవాడే కవి. చీకట్లను చీల్చడానికి కవితా దివ్యను చేతపట్టి మెలకువగా ఉన్న వారితో జతకట్టి వెలుగురేకుల దారిని సుగనం చేసేవాడే కవి. ఆ కోవకు చెందిన వారే విద్యార్థి. ప్రముఖ కవి, తత్వవేత్త, కాళోజీ మానసపుత్రిక మిత్రమండలి కన్వీనర్, కాళోజీ ఫౌండేషన్ సెక్రటరీగా వారు అనేక పదవి బాధ్యతలు చేస్తూ నిరంతర కవితా యాత్ర చేస్తున్నారు. నమస్కారం సార్. నమస్కారం అండి. మీ పేరు సాహిత్య ప్రపంచానికి విద్యార్థిగా పరిచయం. మరి మీ అసలు పేరేంటి సార్? నా అసలు పేరు వేలూరి రాములు. వేలూరి ఇంటి పేరు, రాములు పేరు. విద్యార్థి అనేది నేను చిన్నతనంలోనే కవిత్వం రాస్తున్నప్పుడు నేను పెట్టుకున్న పేరు అది. ఎందుకంటే ప్రతి మనిషి వాడు ఎంతటి వాడైనా నిరంతరం నేర్చుకోవాల్సిందే. చివరి నిమిషం, జీవితంలో చేరిన చివరి నిమిషం వరకు కూడా. బాగుంది. రెండవది, ఇది మొదటి విషయము. రెండో విషయం ఏంటంటే విద్యార్థి అంటే అందులో కులము, మతము ఏది ఉండదు ఈ పేరులో. కవికి అసలు కృత్రిమంగా ఏర్పడ్డాయి. వీటన్నింటికి అతీతంగా ఉండాలని ఆ పేరు పెట్టుకున్నాను నేను. బాగుంది సార్. ఏ వయస్సు నుంచి, అంటే మీరు ఏ వయసులో ఉన్నప్పుడు, చిన్నప్పుడు ఏ వయసులో మీరు కవిత్వాన్ని రాశారు సార్? సుమారు 11.5-12 సంవత్సరాలు. 12 సంవత్సరాల్లో వయస్సులో మొట్టమొదటి కవిత ఒక సైనికుని మీద రాశాను. ఆ తర్వాత నేనే సైనికుడు అయిపోయాను. హిమాలయపు కొండల్లో కొంకర్లు ఏ చలిలో సైనికుడా ఓ సైనికుడా అంటూ అది రికార్డ్ అయినటువంటి మొట్టమొదటి నా కవిత. అది చిన్నప్పటి నుంచి పట్టు చూస్తున్నటువంటి ప్రకృతిలో లీనమైపోతూ ఏదో రాయాలని, ఏదో చేయాలనిపించేది. అట్లా ప్రారంభమైంది నాది. అంటే గత 6 దశాబ్దాలుగా కవిత్వాన్ని నిరంతరం రాస్తూనే ఉన్నారు. అంటే ఎంత ప్రేరణ! నిజంగా మీరు సైన్యంలో పనిచేశారు, 2 యుద్ధాలను చూశారు. అంటే ఈ శాంతి, యుద్ధం వీటి మీద కూడా నిరంతరం కలత చెందుతూ అనేక కవితలు మీరు రాశారు. అసలు అంటే సైన్యంలో పనిచేసిన మీ ఆ అనుభవాలు, అది కవిత్వానికి పనికొచ్చిన తీరు, దాన్ని కవిత్వం చేసినటువంటి తీరు కాస్త వివరించండి. సైన్యంలో నేను చాలా చిన్నతనంలోనే 18వ ఏట ఒక సైన్స్ స్టూడెంట్గా ఉండి ఆ చదువును ఆపేసి సైన్యంలో చేరాను. వాయుసేనలో పనిచేశాను, ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేశాను 15 సంవత్సరాలు. నేనున్న కాలంలోనే 2 మేజర్ వార్స్ రావడం జరిగింది. 65-71 బంగ్లాదేశ్ పాకిస్తాన్ యుద్ధం ఒకటి, బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ ఒకటి. ఆ తర్వాత అనేక మంది క్షతగాత్రులతో మాట్లాడడం జరిగింది. ముక్తివాహిని వాళ్ళతో, బెంగాలీస్తో వాళ్ళ జీవితాల్ని దగ్గరగా ఉండి చూడడం జరిగింది. యుద్ధంలో పెద్ద ట్రాజెడీ ఉంటుంది. నేను సైనికుడిని అయినా మాకు ఇచ్చినటువంటి ఆర్డర్స్ని ఖచ్చితంగా పర్ఫామ్ చేయాల్సిందే, ఆర్డర్స్ ఒబే చేయాల్సిందే. మేమేం పని చేయాలో ఆ పని చేస్తాం. కానీ నాలో ఉన్నటువంటి కవి నిరంతరం ఆలోచించేవాడు, ఏమిటిది, వద్దు వద్దు యుద్ధమని రోధించని వాడెవ్వడు, యుద్ధం కోసం నిధులను కూర్చొనన్న వాడెవ్వడు. ఇది ప్రపంచంలో మొట్టమొదటి నుంచి వస్తున్నటువంటి వ్యవహారం. యుద్ధం వద్దని ప్రపంచమంతా ప్రతి మానవుడు ఏడుస్తుంటాడు, వద్దంటుంటాడు. కానీ దానికి కంట్రిబ్యూట్ చేయడం ప్రతి మనిషి చేస్తూ వస్తున్నాడు. అంటే ఒకవైపు యుద్ధంలో పాల్గొంటూనే యుద్ధం వద్దు అని చెప్పి మీ అంతరంగాన్ని, మీ కవిత నాలో ఉన్నటువంటి కవి ఎప్పుడు యాంటీ వైలెన్స్కు దూరం, హింసకు అతీతంగా దూరంగా ఉన్నటువంటి వాడు చిన్నప్పటి నుంచి.
ఆ విధంగా యుద్ధంలో ఎన్నో విషయాలు చూశాను. తర్వాత నేను ఈ సైన్యంలో చేరడం వల్ల భారతదేశం అంతా తిరగడం జరిగింది, హిమాలయ ప్రాంతాల్లో ఉండడం జరిగింది. నాకు పెద్ద ఇన్స్పిరేషన్ ఈ దేశంలో ఉన్నటువంటి ఈ భూమి నాకు పెద్ద ఇన్స్పిరేషన్ ఇచ్చింది. నేను కలుసుకున్నటువంటి జనం నాకు ఎంతో ఇన్స్పిరేషన్ ఇచ్చారు. అనేక రకాలుగా నేను స్ఫూర్తి పొంది స్పందించి కవిత్వం రాశాను. మీ కవిత్వం నిండా ఒక సింప్లిసిటీ కనిపిస్తుంటుంది అని అంటారు. అపరిచితులు, అలాగే ఇలాంటి చాలా కవితలు చాలామంది కోట్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా మీ మీద కాళోజీ గారి ప్రభావం, అలాగే ప్రముఖ తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి గారి ప్రభావం కూడా ఉంది అని చెప్పి మీరు చెప్పిన సందర్భాలు ఉన్నాయి, చాలామంది చెప్తూ ఉంటారు. కాళోజీ గారి గురించి చెప్పండి, జిడ్డు కృష్ణమూర్తి గారి గురించి మీకున్నటువంటి అనుబంధాలు చెప్పండి సార్. జిడ్డు కృష్ణమూర్తి గారి గురించి నాకు అనుబంధం అనే క్లెయిమ్ చేసుకోలేను నేను. కేవలము ఒకసారి వారిని కలిసి వారితో చర్చ చేయడం జరిగింది చెన్నైలో, మద్రాసులో. వారి టాక్స్ వినడం జరిగింది. అంటే ఏ వయసులో సార్? నేను చాలా చిన్న వయసులో 24 సంవత్సరాలు ఉన్నాను. ఉద్యోగం చేస్తూ సైన్యంలో ఉంటూ సెలవులపై వచ్చి, అప్పటికే నేను కృష్ణమూర్తి తత్వంతో నా 16వ ఏటో జిడ్డు కృష్ణమూర్తి తత్వం పరిచయం అయింది. అది నాకు చాలా దగ్గరగా అనిపించింది. నేను ఆలోచిస్తున్న దానికి ఒక పెద్ద మార్గదర్శకం అనిపించి దాని మీద శ్రద్ధ పెంచుకొని వారి వారి టాక్స్ని చదవడం జరిగింది. తర్వాత కృష్ణమూర్తి గారి దగ్గర వెళ్ళడం, మాట్లాడడం. కాళోజీ గారితో మాత్రం అనుబంధం ఉంది. నేను నా చిన్నతనంలో నా 8వ ఏట మా ఊళ్ళోనే, అంటే వరంగల్ జిల్లా గవిచర్ల, వరంగల్కు సమీప గ్రామం గవిచర్ల. ఆ గవిచర్లలో నా చిన్నతనంలో 8వ ఏట చూడడం జరిగింది. ఆ తర్వాత జీవితాంతం వారింటికి వెళ్ళడం, వారి ఆ మొత్తం కుటుంబంతో, వారి బంధువర్గంతో అందరితో పరిచయము, దగ్గరతనము ఉండడం జరిగింది. చివరి క్షణాల్లో కూడా నేను హాస్పిటల్లో వారి దగ్గర రామశాస్త్రి గారు నేను ఇద్దరము చూసుకుంటుండే వాళ్ళం. ఆ క్షణంలో నేను అక్కడ ఉండడం జరిగింది. కాళోజీ గారితో ఒక ఊరి అనుబంధం, సాహిత్య, ఆ తర్వాత సామాజిక అనుబంధం, ఈ 3 అనుబంధాలతోటి అల్లుకుపోయినటువంటి ఒక మిత్రత్వం బహుశా కాళోజీ గారితో మీకు ఏర్పడి ఉంటుంది. అందుకే ఈరోజు కాళోజీ గారి మానస పుత్రిక మిత్ర మండలికి మీరు కన్వీనర్గా నిరంతర కార్యక్రమాలు, సామాజిక కార్యక్రమాలన్నీ చేస్తూ వస్తున్నారు. మీ మొదటి కవితా సంపుటి అలలు, దాని గురించి కాస్త వివరంగా చెప్పండి సార్. అలలు నేను చాలా ఆలస్యంగానే నా మొట్టమొదటి కవితా సంకలనం తీసుకొచ్చాను, 1956 సంవత్సరం సార్. కానీ అలలు కవితా సంపుటి వచ్చే వరకు మాత్రం 1987లో నా 42వ ఏట అంత ఆలస్యంగా వేయడం జరిగింది. అది మొట్టమొదటి కాళోజీ గారికి అంకితం. నా రెండో పుస్తకం కాళోజీ రామేశ్వరరావు షాద్ గారికి అంకితం చేయాలి. పలకరింత అలలు కాళోజీకి, పలకరింత షాద్ గారికి. సో ఇట్లా ఆ కుటుంబంతో, వారితో కుటుంబపరమైన అనుబంధమే కాకుండా సాహిత్యం ముఖ్యంగా నన్ను బాగా, సాహిత్యము మానసిక బంధం ఇది చాలా ముఖ్యంగా తత్వం. వీళ్ళిద్దరు బ్రదర్స్, కాళోజీ రామేశ్వరరావు గారు, కాళోజీ నారాయణరావు గారు. వారు కూడా వాస్తవానికి తత్వవేత్తలు, అంటే పోరాటాలు చేసిన ఉద్యమకారులు, సాహిత్యాన్ని రచించినటువంటి సాహితీమూర్తులు, జీవిత సమాజాన్ని నడిపించినటువంటి తత్వవేత్తలు వారు. అందుకే అలల్లో అపరిచితులు అని చెప్పి ఒక కవిత ఉంటుంది సార్. ఆ కవిత గురించి కాస్త, బహుశా ఈ కవిత చాలామంది ప్రముఖులంతా, వివి వరవరరావు సార్ గారు కావచ్చు, ప్రొఫెసర్ తిరుపతిరావు గారు కావచ్చు, కాళోజీ గారు కావచ్చు, ఇలా చాలామంది ఆ కవితను చాలా సందర్భాల్లో కోట్ చేయడం జరిగింది. దాని గురించి కాస్త. ఇది నేను 1973లో రాశాను. నాకు అప్పటికి పెళ్ళి అయింది. పెళ్ళి 2 సంవత్సరాలు అయినట్టుంది. 71లో పెళ్ళి అయింది. 73లో ఈ కవిత రాశాను. ఈ కవిత ఎందుకు రాయడం అయిందంటే, చుట్టుపట్టు అసలు ప్రపంచాన్ని చూస్తున్న భార్యాభర్తలు పిల్లల్ని కంటుంటారు, అన్ని వ్యవహారాలు జరుగుతుంటాయి, కానీ ఒకరికొకరు ఎన్నడూ జీవితాంతం అపరిచితంగానే ఉండిపోవడం ఏమిటి, అసలు ఏమిటి ఇది జీవిత తాత్వికత, ఇదంతా ఏమిటని ఒక పెద్ద ఆలోచన వచ్చి, డిస్టర్బెన్స్ వచ్చి, ఓహో ఇంతేనా అని ఆ కవిత రాయడం అయింది. ఆ కవిత నార్ల వెంకటేశ్వరరావు గారు స్వయంగా ఆంధ్రజ్యోతి ఎడిటర్గా ఉండి వారు ప్రచురించిండు మొట్టమొదటిసారి 75లో. ఆ కవిత చదివినప్పుడు ఒక ప్రొఫెసరు గుండెలు బాదుకున్నానని కాళోజీతో చెప్పిండు. 40 ఏళ్ల తర్వాత అదే కవిత అట్లాంటా నగరంలో ఒక సభలో అమెరికాలోని అట్లాంటా నగరంలో ఒక సభలో వినిపించినప్పుడు
మళ్ళా ఒక ఇంటలెక్చువల్ ఫ్యామిలీ నుంచే ఒక ప్రొఫెసర్ భార్య బాగా డిస్టర్బ్ అయ్యి ఆ రాత్రి మాకు ఆ ప్రొఫెసర్ ఆతిథ్యం ఇచ్చారు. ఆ రాత్రి ఆమె భర్తతో అంటున్నది, ఎవరండి ఆయన బాగా డిస్టర్బ్ చేశాడు, ఇంతవరకు జీవితంలో అంతా బాగుందనుకున్నా, కానీ ఇది ఏమిటి ఇదంతా చాలా డిస్టర్బ్ చేశాడు నన్ను. అంటే ఇక్కడ విద్యార్థి ఇంపార్టెన్స్ కాదు, ఆ కవితలో ఉన్నటువంటి సబ్జెక్టు అది 40 ఏళ్ల కింద అట్లాగే డిస్టర్బ్ చేసింది, ఆలోచింపజేసింది. 40 ఏళ్ల తర్వాత అలాగే ఆలోచించింది, అందరినీ ఆలోచింపజేస్తున్నది. యూనివర్సిటీలో చర్చలు జరుగుతున్నాయి. ప్రొఫెసర్ గోపి, వరవరరావు గారు అనేక సందర్భాల్లో మొన్నటికి కూడా సౌభాగ్య గారు అదే కవితను ప్రేరణగా తీసుకొని నియోగి అనే కవి జర్నలిస్టు ఈ ప్రేరణ అనే పుస్తకం 84 పేజీల పుస్తకం అపరిచితుల కవిత్వం మొదటి లైన్ తీసుకొని రాసిండు. బాగా డిస్టర్బ్ అయ్యి ఆలోచించి ఒక పుస్తకమే రాసేసాడు. అలలు కవితా సంపుటిలోంచి అపరిచితులు కవిత వినిపిస్తారా సార్? కొన్ని పంక్తులు. ఎవరీవిడ అంటే నేనేమని జవాబు ఇవ్వగలను, పరిచయమే లేదే, అవును ఒప్పుకుంటాను, ఒకనాడు ఈవిడకు నాకు పెళ్ళంటూ మంత్రాలు చదివింది, తన కొంగు నా ఉత్తరము ముడివేసి ఫన్నీగా జోకర్ వేషాలు వేసి పల్లకిలో ఊరేగించింది. అన్నీ నిజమే, ఆ తర్వాతేముంది, ఒకరి ఒళ్ళో ఒకరం పడుకొని ప్రేమించుకుంటూనే ఎవరిలో వాళ్ళం వలా ఏడవడము, సంసారం చేయడము, పిల్లల్ని కనడము, నెలకో 2 నెలలకో మా బతుకుల్నే సినిమాల్లో చూసి గలాగలా నవ్వేయడము, కుటుంబ వ్యాపారంలో పార్ట్నర్స్గా ఒకరినొకరం కన్సల్ట్ చేసుకోవడం తప్ప ఒకరి గడప మరొకరం దాటితేనా, రాత్రికి మల్లెపూలు తెమ్మను తను, ఇదిగో ఈ నెల జీతం అనో, అదిగో ఆ కనకాంబరం చీర కట్టుకో, సినిమాకి వెళ్దామనో నేను తప్ప వేరే మాట్లాడుకుంటేనా. అప్పుడప్పుడు నాకు అనిపిస్తుంది, గుండెలో కెలుకుతుంది, పరిచయం కోసం ప్రయత్నిద్దామని. కానీ ఏది, కాస్త విరామం దొరికిందా, గులాబీ పువ్వుకు తాకబోయే వేళ్లకు మధ్య ముళ్ళలా మౌనం. అంటే కలిసి సహజీవనం చేస్తున్నా కూడా, కలిసి బ్రతుకుతున్నా కూడా జీవితంలో తల్లిదండ్రులు కొంతకాలమే దగ్గర ఉంటారు, పిల్లలు కొంత పీరియడ్, కానీ జీవితాంతం కలిసి ఉండేది సహచరి. సహచరి కూడా అపరిచితురాలే, ఆ సహచరుడు కూడా అపరిచితుడే. ఇది ట్రాజెడీ ఆఫ్ లైఫ్, హ్యూమన్. ఇదొక మొత్తం ప్రపంచం అంతా, ఇదొక మనకే కాదు, ప్రపంచ మానవులందరికీ, ఈ ఏరియాలో, ఈ పరిధిలో, ఇక్కడ ఈ దేశంలోనే అని కాకుండా విశ్వ మానవాళికి సంబంధించినటువంటి అది గ్లోబల్ పోయం అంటాడు గోపి గారు. అంటే దూరం అవుతున్నటువంటి బంధాలు, ముఖ్యంగా భార్యాభర్తలు అనుకుంటున్నటువంటి ఆ సంబంధాలు దూరం అవుతున్న క్రమంలో, అంటే నిరంతరం కలిసి ఉంటారు. మీరు అన్నట్టు సాంసారిక జీవితం గొప్పగానే ఉండొచ్చు కాక, కానీ ఎక్కడో ఏదో కోల్పోయిన తనం అయినా ఇంకా అపరిచితంగానే ఉండడం, ఒకరికొకరు అపరిచితంగా ఉండడం అనేది ఆ కవిత్వంలో కనిపిస్తుంది. అలాంటి కవితనే అనాచ్ఛాదితంగా రా, ఈ కవిత కూడా చాలా గొప్పగా ఉంటుంది అని చెప్పి విమర్శకులు చెప్తూ ఉంటారు. అనాచ్ఛాదితంగా రా అని మీ అందరికీ తెలిసిందే. అది ఆ కవితలో నేనేం చెప్పిందంటే, నా తత్వం, నేను ఆలోచించే విధానం అందులో ఉంటుంది. అన్నింటినీ వదులుకొని రా, నిన్ను చదవాలని ఉంది అంటే నేనేం చెప్తానంటే, నువ్వు చదువుకున్న చదువు అంతా మర్చిపో, అప్పుడు నన్ను చదువు. నిన్ను చూడాలని ఉందంటే నీ కళ్ళకు పెట్టుకున్నటువంటి కళ్ళద్దాలన్నీ తీసిపడయి, అప్పుడు చూడు నన్ను, నేనేమో తెలుస్తుంది. నీ గురించి ప్రచారం చేయాలని అంటే నువ్వు నేర్చుకున్నదంతా పక్కకు పడేసి అప్పుడు ఏమైనా చెప్తే నా గురించి చెప్పు. నీలో ఐక్యమైపోవాలన్నదంటే నువ్వు ధరించినటువంటి రకరకాల ఇమేజెస్, ఉడుపులన్నీ తీసేసిరా, అప్పుడు అంటే ఈ పారామీటర్స్ ఏమీ లేకుండా డైరెక్ట్ ఎలాంటి సూచికలు లేకుండా నన్ను సరిగ్గా అంచనా వేయగలగాలి, మనిషి అప్పుడు కనిపిస్తాడు. అంటే ఇదంతా తత్వంతో కూడింది. బహుశా జిడ్డు కృష్ణమూర్తి గారి ఆ తత్వం అంతా మీ కవిత్వ ధారగా ప్రవహించింది అని చెప్పి అనుకోవడానికి వీలుంది. మరి కాళోజీ గారి ప్రభావం, అంటే ఉద్యమాల ప్రభావం, అలాంటి ఆ ఉద్యమానికి సంబంధించినటువంటి ఏమైనా కవితలు మీరు రాశారా సార్?
ఆ, కొన్ని రాయడమైంది. కాళోజీ గారిలాగా నేను మూమెంట్లో పార్టిసిపేట్ చేసే అవకాశం నాకు లేదు. ఎందుకంటే నా ప్రైమ్ పీరియడ్లో అంటే నేను యూత్లో అంతా సైన్యంలో పనిచేసి సరిహద్దులలో ఉన్నవాడిని, స్పందిస్తుండేవాడిని, కానీ ప్రత్యక్షంగా పాల్గొనలేదు ఉద్యమాల్లో. ఆ తర్వాత ఈ తెలంగాణ వచ్చిన తర్వాత వీటిలలో మీకు తెలిసింది అది. కానీ వారి ప్రభావము కొంతవరకు ఉందని చెప్పగలను. ఎందుకంటే ఆయనతో పోల్చుకోవడం అనేది చాలా కష్టతరమైన విషయము, చాలా ధైర్యం చేయాలి. ఎందుకంటే ఆయన అన్నీ వదులుకున్నాడు. నేను ఇందాక చెప్పాను చూసారా, అనాచారితంగా రాని ఆయన జీవితంలో ఎక్స్పెరిమెంట్ చేశాడు. అన్నీ వదులుకొని ఉద్యమమే, ప్రజలే, త్యాగాల కోసం ఒక సంపూర్ణ జీవితం వెచ్చించిన వాడు కాళోజీ. కాళోజీతో ఎవరిని పోల్చలేం మనం. కాళోజీ మార్గంలో నడవడమే మనకు ఒక గొప్ప వరం. దానికి ప్రశ్నించడం నేర్చుకున్నాము కాళోజీ వల్ల. జీవితాన్ని డైరెక్ట్గా ఏ కృత్రిమ విలువలు లేకుండా జీవితాన్ని డైరెక్ట్గా ఉన్నట్టు చూడడం నేర్చుకున్నాము. జిడ్డు కృష్ణమూర్తి అదే చెప్పాడు, కాళోజీ అదే మార్గంలో నడిచాడు కొన్ని విషయాల్లో. జిడ్డు కృష్ణమూర్తి చేయలేని ఉద్యమాలు ప్రత్యక్షంగా కాళోజీ చేశాడు. ప్రజా ఉద్యమాలతో కలిసి పనిచేశాడు వేలాది మందితో. సో కాళోజీ లాగా మనం ఉండలేము. కాళోజీ మరో కాళోజీ ఎవరు ఉండరు. కాళోజీకి దగ్గరగా, కాళోజీ పరిచయం ఉన్నవాడుగా ఉన్నటువంటి మిత్రుల్లో నేను ఒకడిని. దానికి తప్పకుండా గర్వపడుతున్నాను, అదృష్టవంతుని అనుకుంటాను. ఆరు దశాబ్దాల కవితా ప్రస్థానంలో అనేక కవితల్ని రాస్తూ వస్తున్నారు. 6 కవితా సంపుటాలు: అలలు, పలకరింత, ఘర్మ సముద్రం, మంచు మైదానం, ఖండాంతర, ఇతర కవితలు. వీటన్నింటినీ మళ్ళీ ఒక విద్యార్థి కవిత్వం, ఒక కవితా సంకలనంగా రావడం జరిగింది. ప్రధానంగా ఇది చాలా అద్భుతమైనటువంటి అవుట్లుక్ తోటి మీ సర్వస్వ కవిత్వం ఇందులో ఉన్నట్టుగా వచ్చింది. దీని వెనకాల విశేష కృషి ప్రముఖ చిత్ర దర్శకులు, నిర్మాత నరసింగరావు సార్ గారి కృషి ఉంది. వారు మీకు ప్రముఖమైనటువంటి నిజమైన స్నేహితుడు అని చెప్పి ఒక మాట ఉంది. దాని గురించి కాస్త వివరించి చెప్పండి. బి నరసింగరావు గారు, వారిని నిజంగా పోల్చాలంటే రవీంద్రనాథ్ ఠాగూర్లో ఎన్ని కళలు ఉండేవో నరసింగరావు గారిలో అన్ని కళలు ఉన్నవి. చిత్రకారుడు, కవి, ఫోటోగ్రాఫర్, సంగీత దర్శకుడు, చలనచిత్ర దర్శకుడు, నటుడు, ఎన్నెన్ని కళలు. ఆయన ప్రపంచ సాహిత్యం అంతా చదువుకున్నవాడు. అట్లాంటి వాడికి మిత్రుణ్ణి అయ్యాను, అది నాకు అదృష్టమే. వారు వెంటబడి విద్యార్థి ఇది లాభం లేదు అని ఆయనంత విలువైన సమయాన్ని వారం 10 రోజులు ఈ వర్క్ మీద కూర్చొని ఒక బాక్స్లో ఒక చాలా కొత్త పద్ధతిలో అంతర్జాతీయ స్థాయిలో నా కవితా సర్వస్వాన్ని తీసుకొచ్చారు. అట్లాగే 70 మంది ప్రముఖ విమర్శకులు, సాహితీవేత్తల చేత ఒక అద్దంలో విద్యార్థి అని ఒక పుస్తకం తీసుకొచ్చారు. దాంతోపాటు ఒక ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ హొరైజన్ అని తీసుకొచ్చారు. ఇదంతా ఒక బాక్స్లో చాలా గొప్పగా తీసుకొచ్చారు. వారు ఎంత ముఖ్యమైన వారో వారితో పాటు చెప్పండి. కాళోజీ సోదరులే కాకుండా కీర్తిశేషులు వేనారెడ్డి గారు, సుప్రసిద్ధ కవి, పెద్ద సాహితీవేత్త బొరవర్రావు గారు, అంపశయ్య నవీన్ గారు, మన రామశాస్త్రి గారు, సామల సదాశివ గారు, నగ్నమూరి గారు, ఎంతోమంది. వీళ్ళైతే ఈ వరవర్రావు గారు, వేనారెడ్డి గారు, కాళోజీ బ్రదర్స్, నవీన్. మీ కవిత్వం ఉర్దూ భాషలోకి, హిందీ భాషలోకి, మలయాళంలోకి, ఇంగ్లీష్లోకి కూడా ట్రాన్స్లేషన్స్ అయ్యాయి. అక్కడి సాహిత్య ప్రియులందరినీ మీ కవిత్వం బాగానే విశేషంగా ఆకర్షించింది కూడా. ముఖ్యంగా ఉర్దూ మ్యాగజైన్ అయినటువంటి
షాయర్. షాయర్. మీ ముఖ చిత్రంతో ఈ మ్యాగజైన్ రావడం జరిగింది. దీని గురించి కాస్త వివరంగా చెప్పండి సార్. 77 కవితల్ని నా సెలెక్టెడ్ పోయమ్స్ను డాక్టర్ హుతుబ్ సర్సార్ అని ఒక పెద్ద పండితుడు, కవి, ఉర్దూ సాహితీవేత్త, ఆయన మహబూబ్నగర్లో ఉంటారు. ఆయన దృష్టికి నా కవిత్వం వచ్చింది. ఇక్కడ తాజ్ ముస్తరన్ ఆయన పరిచయం చేశారు. ఉర్దూ కవి పరిచయం చేస్తే బాగా ఆకర్షితుడు. ఆయన తెలుగు బాగా వచ్చు, ఉర్దూ తెలుగు బాగా వచ్చినవాడు. అందుకోసం చాలా మంచి ట్రాన్స్లేషన్స్, చాలా రిచ్ ట్రాన్స్లేషన్ చేసిండ్రని అనేక మంది విమర్శకులు, హైదరాబాదులో అనేక వ్యాసాలు వచ్చినాయి దాని గురించి. ఒక పత్రిక ఉంది, ఉర్దూ పత్రిక, నాకు కేటాయించింది అది, ఒక డైలీ. దాన్ని ఏమంటారు, మున్సిఫ్ అనే పత్రిక, చాలా ఫేమస్. అది ఒక రోజు నాకు ఒక కంప్లీట్ పేజ్ ఇచ్చిన తర్వాత, అది ఈ షాయరిన్ అనే 86 సంవత్సరాలుగా నడుస్తున్నటువంటి 3 తరాలుగా నడుపుతున్నారు. ఇది చాలా అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి కవిత్వ పత్రిక, కవిత్వానికి అంకితమైంది. వాళ్ళ దృష్టికి వచ్చి అసలు మనం ఈయన గురించి ఒక ప్రత్యేక సంచిక తీసుకొద్దామని ఇలా తీసుకొచ్చింది. చాలా బాగుంది సార్. దీనిలో నా గురించి, నా కవిత్వం 32 కవితలు వేశారు, అనేక ఫోటోలు. అయితే ఇది మొట్టమొదటిసారి వాళ్ళు ప్రయోగం చేశారట. ఇది మొట్టమొదటిసారి ఇంకొక భాషలో, ఉర్దూ తప్ప ఇది మొట్టమొదటిసారి ఒక ఇతర భాషలో వచ్చింది. అది కూడా ఒక తెలుగు కవికి ఆ గౌరవం ఇచ్చిండ్రు. వాళ్ళు చాలా ఇంప్రెస్ అయ్యింది. తర్వాత ఉత్తర భారతదేశం నుంచి అనేక ఉత్తరాలు, అనేక వ్యాసాలు రావడం జరిగింది ఆ ఉర్దూ ట్రాన్స్లేషన్ తర్వాత. అనేక దేశాల్లోకి ఈ పత్రిక వెళ్తుంది, చాలామందికి తెలిసిపోయింది. సో అదొకటి నాకు సంతృప్తినిచ్చింది. అట్లాగే హిందీలో అంతర్యాన్ అని డాక్టర్ రంగయ్య గారు చేశారు. అది హైదరాబాద్ నుంచి పబ్లిష్ అయింది. తర్వాత హొరైజన్ ఇంగ్లీష్లో వచ్చింది. ఇప్పుడు డాక్టర్ ఎల్ఆర్ స్వామి, ఆయన బహుశా డాక్టరు మిస్టరో, ఎల్ఆర్ స్వామి గారని ఒక సాహితీవేత్త, తెలుగు మలయాళంలో రెండులో నిష్ణాతుడు. మలయాళీ యాక్చువల్గా, విశాఖపట్నంలో సెటిల్. ఆయన మలయాళంలో ట్రాన్స్లేట్ చేశారు. తొందరలో బుక్ వచ్చేస్తుంది మలయాళంలోకి వచ్చి ట్రాన్స్లేషన్స్ అయిపోయింది. ఇంకా నరసింహరావు గారు ఇంకా మరాఠీ, బెంగాలీ తెలిసిన మిత్రులతోటి ట్రాన్స్లేట్ చేయించడానికి చర్చలు జరుపుతున్నారు. ఇంకా మీరు రాసినటువంటి కవిత్వం ఇంకా మీ డైరీలలోనే చాలా ఉంది, మీ దగ్గరే ఉంది. ఇంకా వాటిని ఇంకా 200-300 కవితలైనా మినిమం తక్కువ ఉంటాయి. యుద్ధ కవితలు ఉన్నవి, షార్ట్ పోయమ్స్ ఉన్నవి, తర్వాత మ్యూజింగ్స్ ఉన్నవి. నేను రాసినవి ముఖ్యమైనవి. నాకు నేను జీవితంలో అనేక సందర్భాల్లో వచ్చినటువంటి అనుభవాలు, స్పందనలు అవన్నీ రాశారు. మ్యూజింగ్స్ అని వారు రాశారు. ఫీలింగ్స్ సార్ మ్యూజింగ్స్ అంటే? మ్యూజింగ్స్ అంటే తాత్వికపరమైనటువంటి థాట్స్, స్పందనలు అని చెప్పి రావురి భరద్వాజ గారు రాసిండ్రి. బహుశా ఆ విధంగా నేను ఇది ఎవరికి ఇన్ఫ్లుయెన్స్ కాదు, నాకు నేను రాసుకున్నది. అనేక సందర్భాలు కొన్ని అనుభవాలు అవి రికార్డ్ అయి ఉన్నవి, అవి వస్తాయి. అవి ఇంగ్లీష్లో, నాకు ఇంగ్లీష్ అంతగా రాదు కానీ ఇంగ్లీష్లో రాసుకున్నా, అది ఎడిట్ చేయబడుతుంది. మీరు కూడా ఇంగ్లీష్ సాహిత్యాన్ని బాగానే చదివాను. నేను అంతర్జాతీయంగా వచ్చినటువంటి ఇంగ్లీష్ సాహిత్యాన్ని అమెరికాలో ఉన్న రోజులలో బాగా చదవడం అయింది. 2-3 సంవత్సరాలు చదివాను నేను. చాలామంది కవులు, నెరూడా, జస్లవా మెలోస్, తర్వాత అక్టోపా, చాలామంది తెలుసు ప్రముఖుల గురించి చదవడం అయింది. ఖండాంతర అనే ఈ కవిత్వాన్ని బహుశా మీరు అమెరికాలో అక్కడి అనుభవాలు, మంచు మైదానం, ఖండాంతర, ఈ 2 పుస్తకాలు నేను అమెరికాలో రాసిన కవిత్వమే. ఇందులో ఓక్ ట్రీ గురించి 400 సంవత్సరాల వయస్సు మీరినటువంటి ఓక్ ట్రీ గురించి ఒక కవిత రాశాను. అది అమెరికా సాహితీ మిత్రులకు, అమెరికాలో నాకు అనేక మంది సాహితీ మిత్రులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు. వెల్చేర్ నారాయణరావు గారు అనుకోండి, వేలూరు వెంకటేశ్వరరావు గారు, పెమ్మరాజు వేణుగోపాల్ గారు పోయిండ్రు, పాపం చనిపోయిండ్రు. తర్వాత విన్నకోట రవిశంకర్, ఇంకా అనేక మంది మిత్రులు పెద్దవారు, వాళ్ళతో అనుబంధం ఉంది. అక్కడ రాశాను. మంచు మైదానం డెట్రాయిట్ నగరంలో మిచిగన్ యూనివర్సిటీ ప్రొఫెసర్స్ ఒక సభ పెట్టి రిలీజ్ చేశారు. అంటే ప్రధానంగా సైన్యంలో పనిచేసి ఇటు సాహిత్యంలో వినిపిస్తున్నటువంటి పేర్లు మీరు, తర్వాత ఆరుద్ర గారు అని చెప్పి నాకు తెలుసు. ఇంకా ఎవరైనా ఉన్నారా సార్? భారతీయ వాయుసేనలో ఆర్ మిలిటరీలో తెలుగు ప్రాంతానికి సంబంధించిన వారు మొట్టమొదటి కవి
ఆరుద్ర 6 సంవత్సరాలు రాయల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేశారు. ఆ తర్వాత విఆర్ విద్యార్థిగా నేను 15 సంవత్సరాలు పనిచేసి తెలుగులో కవిత్వం రాయడం అయింది. మాతో పాటు నాకు తెలిసిన వాళ్ళు డిఫెన్స్లో పనిచేసిన వాళ్ళు మాత్రం భువనచంద్రని పాటలు రాస్తుంటాడు, అద్భుతమైన పాటలు, చెన్నైలో ఉంటారు. తర్వాత కాటూరు రవీంద్ర త్రివిక్రమ్ ఒక కథకుడు ఉన్నాడు. తర్వాత పెరకరాజ్ అని ఈ మధ్య ఒక కుర్రాడు రాస్తున్నాడు, మిలిటరీలో పనిచేస్తున్నాడు. సో ఇట్లా ఉన్నారు చాలా తక్కువ మంది. ఈ ఆరుద్ర తర్వాత నేను వైరుధ్యంతో కూడినటువంటి ఆ సైనిక జీవితం ఒకవైపు అయితే, ఈ సామాజిక జీవితానికి సంబంధించిన సంఘర్షణలను కవిత్వంలోకి సాహిత్యంలోకి తీసుకురావడం ఇంకొక. ఆరుద్ర మాత్రం సైనిక జీవితం గురించి ఏం రాయలేదు. నేను అనేక కవితలు రాశాను. నా భార్యకు బంగ్లాదేశ్ యుద్ధంలో, నా భార్య రత్నమాల, ఆమె నా సహచరి, ఆమెకు సైనికుడు ఉత్తరం అని ఒక ఉత్తరం రాశాను ఆమెకు. అదే ఒక కవిత. అది బాగా అనేక సార్లు చెప్పుకుంటారు దాని గురించి, ప్రాచుర్యం ఉన్నటువంటిది. యుద్ధంలో రాసింది. చూడు పోనీలే పోనీ, ఎందుకులే ఈ దీపావళి, ఈ సంబరాలు మనకు, కోట్లాది నీ బంగ్లా సోదరీమణులు జీవన జ్యోతులే, బంగ్లా సోదరీమణుల జీవన జ్యోతులే ఆరిపోయినప్పుడు. చూడు చీకట్లో, గుడిసెల్లో, గుడారాల్లో, తుఫానులో తిండి లేక, తాగేందుకు నీరు లేక, పొలిమేరలి వేళ దీపాలే వెలిగించుకోలేదు. వద్దు చెలి వద్దు, దీపావళి నువ్వు మాత్రం జరుపుకోకు, ఎవరు జరుపుకున్నా నువ్వు మాత్రం జరుపుకోకు అని. ఇక ఈ తడవ శత్రువుతో ముఖాముఖిగానే తలబడతాం చూడు, ఈ యుద్ధంలో చీడపురుగుల నివాసాలని తవ్వేస్తాం చూడు, మా విజయాన్ని నువ్వు రేడియోలో, అప్పటికి టీవీ లేవు, రేడియోలో విని చప్పట్లు కొడతావులే, పిల్లలకు మిఠాయిలు పంచుతావులే అని నా భార్యకు రాసుకున్న ఉత్తరం ఇది. చాలా బాగుంది. దుఃఖం ఉంది, భావుకత ఉంది, తాత్వికత ఉంది. ఈ దేశానికి సంబంధించినటువంటి ఒక సైనికుడు ఈ దేశ ప్రజల పక్షాన ఎలా నిలబడతాడు అనే ఆకాంక్ష ఆ కవితలో ఉంది. సరే, ఎంత సైనికుడినైనా కవిని కదా. కవి అనేవాడికి హింసకెప్పుడు తావులేదు. కవి అనేవాడి దృష్టిలో ఈ హింస అనేది పూర్తిగా మానవునికి విరుద్ధమైన విషయం అది. అందుకే యుద్ధం శాంతి అని ఒక కవిత నేను రాశాను. సైనికునిగా నా డ్యూటీ నేను చేశాను, యుద్ధంలో నా పాత్ర నేను నిర్వహించాను, అది వేరే విషయం. కానీ ఒక కవిగా నేనేం చెప్పదలుచుకున్నంటే, వద్దు వద్దు యుద్ధమని రోధించని వాడేవాడు, యుద్ధం కోసం నిధులను కూర్చొనన్న వాడేవాడు. ప్రపంచంలో హూ ఈజ్ నాట్ కంట్రిబ్యూటింగ్ ఫర్ వార్? ప్రతి మనిషి యుద్ధం వద్దంటున్నారు. ఆ ట్రాజెడీ, వేలాది మంది చనిపోవడము, జీవితాలు వ్యస్తమైపోవడం, తరాలు తరాలు, హిరోషిమా నాగసాకి, ఇప్పటికీ కూడా వాళ్ళు కోలుకోలేదు. ఇట్లా ఉండకుండా దీనికి ఎవరు కారకులు? ఏ ప్రభుత్వాలు అని మనం ప్రభుత్వాల మీద నెట్టడానికి వీల్లేదు. ఇక్కడే నా మార్గం ఇది. ప్రతి మనిషి యుద్ధానికి కారకుడే అని నేను చెప్తున్నాను. ఒక సైనికుడు కాదు, ఒక ప్రభుత్వం కాదు, ఒక కవిగా మీ తాత్విక భావన ఇది నా భావన. ప్రతి మనిషి ఏదో ఒక రకంగా యుద్ధానికి కంట్రిబ్యూట్ చేస్తూనే ఉన్నాడని నేను చెప్పదలుచుకున్నా. తర్వాత ప్రపంచంలో ఈ ప్రపంచంలో ఇప్పుడే కాదు, ఏ తరంలోనైనా కూడా హింస తప్ప మరే పాపం లేదు అని కూడా నేను మీకు ఈ సందర్భంలో నేను చెప్తాను. నా తత్వం ఇది. హింసను నేను నిరసిస్తాను. హింస లేకుంటే ప్రపంచం బాగుంటుంది. అందుకే నేను చంద్రమండలం మీదకి మొట్టమొదటిసారి మనిషి ఒక బొందితో, ఈ హ్యూమన్ హిస్టరీలో మనిషి ఒకసారి చంద్రమండలం మీద పోయినప్పుడు అనేక కవితలు వచ్చాయి. నేను ఒక కవిగా అమాయకంగా దానికి కాళోజీ అమాయకం అని పేరు పెట్టిండు, చెప్పుకున్నాను. ఏంటంటే, చంద్రమండలం మీదకి మనిషి మొట్టమొదటిసారి పోయిండు, వాడు మారుస్తే ఎంత బాగుండు, మారొచ్చి ఈ ప్రపంచాన్ని మార్చివేస్తే, యుద్ధం లేని ప్రపంచంగా మార్చివేస్తే ఎంత బాగుండని నేను కవిత చెప్పాను. చాలా బాగుంది సార్. చాలామంది కవులు ఈ తరాల్లో రాస్తూ ఉన్నారు. మరి కొత్త తరానికి మీరు ఇచ్చేటటువంటి సూచనలు, అభిప్రాయాలు, సలహాలు ఏమైనా ఉన్నాయా సార్? చూడండి, కవిత్వం దానికి ఈవెన్ ఫిక్షన్ అయినా కూడా, వచనమైనా కవిత్వమైనా ఏదైనా
రచయిత కవి శ్రమించాలి. అంటే మానసిక శ్రమ. ఉధృతమైనటువంటి అధ్యయనం చేయవలసిన అవసరం ఉంది. భాషను పెంచుకోవాలి. అది ఏ భాష అయినా, తెలుగు కవి అయితే తెలుగు భాషను. ముఖ్యంగా కవిత్వం విషయానికి వస్తే కవిత్వం పదాలకు సంబంధించిన వ్యవహారం. పదాలతో టైఅప్ అయింది వ్యవహారం. సో కవిత్వం ఎట్లుంటుందంటే ఒక లెక్కల్లో ఒక సూత్రం ఎట్లయితే ఉంటుందో కవిత కూడా అట్లాంటిదే. ఒక అంతఃసూత్రం కూడా అంతఃసూత్రం ఉంటుంది. ఆ కవిత్వాన్ని ఓపెన్ చేస్తే పెద్ద క్యాన్వాస్ ఉంటుంది, ప్రపంచాలు ఉంటాయి, అనేక ప్రపంచాలు ఆవిష్కరింపబడతాయి ఒక్క కవితలో. అట్లా విస్తృత అధ్యయనం చేయాలి, నిరంతరం శ్రమించాలి, అలవోకగా వద్దు. తర్వాత ఒక్క విషయం గురించే జీవితాంతం రాయకూడదు. మొత్తం విశాలమైన ప్రపంచం, విశాలమైన జీవితాన్ని చూడాలి, తిరగాలి, దర్శించాలి. మనకు మనమే అట్లా అనుకుంటే కుదరదు. అనేక జీవితాలని తమ జీవితాల్లోకి తీసుకొని చేస్తే కవిత్వంగా చేయాలి. అంతే తప్ప అది కనుక కవి అయినా రచయిత అయినా చేయగలిగితే తప్పకుండా కృతకృత అవుతాడు. ఒక సాదాసీదా జీవితాన్ని జీవిస్తూ ఒక కవిగా నిరంతరం రాస్తూ కాళోజీ గారి వారసత్వాన్ని కొనసాగిస్తూ జిడ్డు కృష్ణమూర్తి గారి ఫిలాసఫీని వంటబట్టించుకొని ఇప్పుడు ఈ తరాలను అన్నింటినీ మీరు ఊపేస్తూ తరాలతోటి కలిసి నడుస్తూ కాళోజీ యొక్క స్కూల్ ఆఫ్ థాట్ని మీరు పెంపొందింప చేస్తూ ఇటు మిత్రమండలి అటు కాళోజీ ఫౌండేషన్ ద్వారా అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే నిరంతరం మీరు కూడా కవిత్వాన్ని రాస్తూ సామాజిక చైతన్యంతో నడుస్తూ ఉన్నారు. ఇంకా అనేక కవితా సంపుటాలన్నీ వెలువరించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం సార్. వరంగల్ దూరదర్శన్ కేంద్రానికి విచ్చేసినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నమస్కారం.